చాలా అంటే చాలా రుచిగా తెనాలి నుంచి వెళ్తుంటే చికెన్ పులుసు ఫేమస్ అయిన రావుగారి బిర్యానీ పాయింట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ మాస్టర్ని అడిగి వీడియో అనేది షూట్ చేశానండి. ఈ హోటల్లో చాలా రుచిగా ఉంటుంది. చికెన్ కర్రీ కానీ, చేపల పులుసు కానీ, అలాగే వీళ్ళు తయారు చేసే టిఫిన్స్ కానీ. అయితే ఈరోజు నేను ఇక్కడ చికెన్ పులుసు ఎలా తయారు చేస్తున్నారో చూపిస్తున్నానండి. ముందుగా మనం చికెన్ని శుభ్రంగా కడిగిన తర్వాత అందులో పసుపు, ఉప్పు వేసి ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నారు. చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద దబరా పెట్టేసుకొని ఇందులోకి ఇక్కడ 8 కేజీలు చికెన్ తీసుకున్నారండి. 8 కేజీల చికెన్కి వచ్చేసేసి ఒక ప్యాకెట్ వరకు నూనె వేసుకున్నారు. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. వంట మాస్టర్ ఈ రెసిపీ అనేది తయారు చేస్తున్నారండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత కరివేపాకును కూడా వేయించుకోవాలండి. కరివేపాకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 8 కేజీలకు వచ్చేసి పావు కేజీ పైనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేశారండి. చూస్తున్నారు కదా, ఈ గరిటెతో 2 గరిటెల వరకు వేసుకున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. రిక్వెస్ట్ చేస్తే నాకు ఈ రెసిపీ అనేది చూపించారండి, అది నేను షూట్ చేశాను. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందులోకి ఒక లోట వరకు నీళ్లు పోసుకున్నారు. సారీ ఫ్రెండ్స్, ఆ నీళ్లు పోసే వీడియో అనేది మిస్ అయింది. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకున్నారు. కారం వచ్చేసి ఆయన షెఫ్ అనే వాళ్ళ చేత్తోనే వేస్తారు కదా, అలా ఒక 3 గుప్పుల వరకు కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకున్నారండి. అలాగే ఉప్పు అనేది మనం చూసుకొని వేసుకోవాలి. ముక్కల్లో కూడా ఉప్పు, పసుపు వేసుకొని ఉడికించుకున్నారు కాబట్టి ఇక్కడే ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ హోటల్కి సంబంధించిన సీక్రెట్ మసాలా అనేది వేసుకున్నారండి. అది మాత్రం మనకు చూపించలేదు. ఈ మసాలా అనేది వాళ్ళు ముందుగానే తయారు చేసి పెట్టుకుంటారు. ఆ సీక్రెట్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చికెన్ ముక్కల్ని ఉడికించుకొని వడపోసుకొని పక్కన పెట్టుకున్నారు కదా, ఆ ముక్కలన్నిటిని ఇప్పుడు దబరాలో వేసేసుకోవాలి. కొంచెం సేపు ఉడికించుకోవాలండి. మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఆల్రెడీ ఉడికింది చికెన్ అనేది, కాబట్టి ఇంకొంచెం ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే చాలండి. రావుగారి హోటల్లో ఫేమస్ అయిన చికెన్ పులుసు రెడీ అయిపోయినట్లే. మరి మీ అందరికీ తెనాలి నుంచి వెళ్తుంటే షూట్ చేసిన ఈ చికెన్ పులుసు రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.